విశ్వక్సేన్ లైలా మూవీ ఆంధ్రప్రదేశ్లో బైకాట్ చేస్తారంటే దీనికి నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా ఏమీ పీకలేరు బ్రదర్ అని చెప్పేసి నేను ఒక క్లారిటీ ఇస్తాను. మన విశ్వక్సేన్ గారు ఒక ఏదో ఈవెంట్లను ఏదో స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే రే నీకే చెప్తున్నా జాంటా కూడా పీకలేవు అని చెప్పేసి ఒక డైలాగ్ వాడతారు చూడండి. అదే డైలాగ్ నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంటున్నాను. అంటే విశ్వక్సేన్ది ఏం బీకలేరు బ్రదర్స్, లైలా మూవీని ఏం బీకలేరు. మహా అంటే హెచ్డి ప్రింట్ ఏదైతే లీక్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా నేను లీక్ చేస్తారు. ఏంటంటే ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలు రీసెంట్గా వచ్చేసిన తండేల్ మూవీని రిలీజ్ అయిన ఒక 3 అవర్స్కి హెచ్డి ప్రింట్ని అయితే రిలీజ్ చేసి వాడేసారు. అంటే ఈ కాంట్రవర్సీకి లేవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన పృథ్వీరాజ్ గారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చూడు, మహానుభావుడు. అప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా పెండ పెట్టిండు, ఇప్పుడు కూడా ఈ ఈవెంట్లు కూడా పుల్ల పెట్టేసిండు. నేను ఏం పుల్ల పెట్టిండంటే ఈయనది ఏదో మేకల సత్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అందులో మొత్తం వచ్చేసి 150 మేకలు ఉంటే అన్ని మేకలు పోను 11 మేకలు మిగులుతాయి అనేసి లాస్ట్కు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసిండు. వైఎస్ఆర్సీపీకి ఉద్దేశించి కామెంట్ చేసిండు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో దాన్ని ఉద్దేశించి ఈయన కామెంట్ చేసిండు. దీంతో మన వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, సో ఓటర్లు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో లైలా మూవీని బాయ్కాట్ చేసామని చెప్పేసి మన విశ్వక్సేన్ గారిని ట్యాగ్ చేసి దగ్గర 25,000 ట్వీట్లు అయితే పెట్టారు. విశ్వక్సేన్కి అసలు నిద్ర పడతలేదట. సో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాకపోతే మీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఆయన చేసిన తప్పు. సో పృథ్వీరాజ్ అనే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో, సో ఈయన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన చేసింది సో కరెక్ట్ కాదు. సో రాజకీయం గురించి ఎక్కడ టాపిక్ వస్తే మీరు అక్కడ మాట్లాడాలి, కానీ సినిమా ఈవెంట్లో వచ్చేసి రాజకీయాల గురించి మాట్లాడడం ఇట్స్ 100% కాదు, 1000%. సో కంప్లీట్గా ఖచ్చితంగా నేను బలంగా చెప్తున్నాను ఆయన చేసిన తప్పే. కాకపోతే విశ్వక్సేన్ గారు కూడా దీనిపైన స్పందించారు. అన్ని మేకలు ఏం లేవు, 150 మేకలు ఉన్నాయి, అందులో 11 మేకలు ఉన్నాయి, అలాంటిది ఏం లేవు. ఎన్ని మేకలు ఉన్నాయో సినిమా అయిపోయిన తర్వాత కూడా అన్ని మేకలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు. సో ఈ మొత్తం చూసుకున్నట్టయితే పృథ్వీరాజ్ గారిదే తప్పు ఉంది, అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. అందులో వచ్చేసి మన విశ్వక్సేన్ గారు కూడా సారీ చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సారీ కూడా చెప్పారు. సో అక్కడ ఈవెంట్లో నేను లేను, ఆయన అలా మాట్లాడుతుంటే నేను వెళ్ళి ఆపేవాడిని, ఇది మా సినిమా మా ఈవెంటు, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను చెప్పేవాడిని. కాకపోతే మీరు అక్కడ నేను లేను, ఆయన మాట్లాడేటప్పుడు స్పీచ్ ఇస్తున్నప్పుడు విశ్వక్సేన్ గారు అక్కడ లేరంట. ఆయన ఎక్కడున్నారంటే చిరంజీవి గారు వచ్చారు కదా ముఖ్య అతిథిగా, ఆయన రిసీవ్ చేసుకోవడానికి తీసుకురావడానికి ఆయన వెళ్ళారంట విశ్వక్సేన్ గారు. సో ఇది స్పీచ్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. కాకపోతే విశ్వక్సేన్ గారు మళ్ళీ ఏం చెప్పారంటే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. అంటే మిడిల్ ఫింగర్ని ఇలా చూపించుకుంటా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ మళ్ళీ వైసీపీకి ఉద్దేశించినట్టే ఉందని చెప్పేసి వైసీపీ ఫ్యాన్స్ అయితే మండిపడుతూ ఉన్నారు. సో చూడాలి మరి ఇలా పెట్టడం ముందరనే కాంట్రవర్సీ అవుతూ ఉంది లైలా మూవీ. మళ్ళీ విశ్వక్సేన్కు మళ్ళీ ఏమనిపించిందో, ఎవరిని ఉద్దేశించి పెట్టిరో తెలియదు, కానీ సో వైసీపీ వాళ్ళు మాత్రం సో మనల్ని ఉద్దేశించి ఈ రకంగా వేలు చూపించి మిడిల్ ఫింగర్ అని చెప్పేసి వాళ్ళు ఫైర్ అవుతున్నారు. సో చూడాలి ఇక ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అవుతుందో, ఏమేమి జరుగుతుందో తెలీదు. కాకపోతే నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతున్నాను, హెచ్డి ప్రింట్ మాత్రం ఖచ్చితంగా లీక్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన 3 గంటలకు మాత్రం రిలీజ్ అవుతుంది. అసలు దీన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే సినిమా బాగుందనుకో సినిమా నడుస్తుంది. సినిమా స్టోరీ లైన్లో గుద్దాల్దాం, లేకపోతే దాన్ని ఏం చేయలేం. బట్ మీరు ఏమనుకుంటున్నారు, విశ్వక్సేన్ అలా ఎందుకు స్పందించాడు? బట్ పృథ్వీరాజ్ గారు చేసింది మాత్రం 100కి 200% ఇట్స్ రాంగ్ అని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా మర్చిపోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉండదు, దాన్ని గుద్దడం మాత్రం అస్సలు మరవద్దే. రైట్.